గురుగారు, తదుపరి కన్యా రాశి గురించి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? కన్యా రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకు ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే. ఆధ్యాత్మిక విశేషాలకి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు. భార్యలతో పరస్పర వైషమ్యాన్ని పెంపొందించుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భార్యతో పురుషులైతే భార్యతో, స్త్రీలైతే భర్తతో అనుకువగా ఉండటం అనేటటువంటిది ఉత్తమం. తాత్కాలిక భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకరి వీరి విషయాలని, విలువలని, మాటని ఒకరు గౌరవించుకోవటం అనేది ఉత్తమము. లేని ఎడల అవి ఇబ్బందులకు గురి చేస్తాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. వ్యాపార భాగస్వామ్యంలో, భాగాల విషయంలో, పంపిణీల విషయంలో కానివ్వండి, లావాదేవీల విషయాల్లో కానివ్వండి, తదుపరి వారానికి వాయిదా వేసుకోవటం ఉత్తమం. ఈ వారంలో వారికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కనుక వాయిదా వేసుకోవటం అనేటటువంటిది శ్రేష్టం. లేని ఎడల ఆర్థిక పరంగా కొంత భాగస్వామ్యం నుంచి నష్టపోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటికి సూర్య ఆరాధన చేయటం, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటం చేత కానివ్వండి, పెద్దల్ని గౌరవించటం వల్ల, సువాసినీలకి అర్చన గావించటం చేత కానీ వీరికి మంచి ఫలితాలు పొంది ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి.